అసలు ఎలక్షన్ కమిషనర్ ఉండి రాజ్యాంగ విలువలు పాటించకుండా ఇలా మాట్లాడతావని వీళ్ళు దాని నుంచి వాకౌట్ చేశారు. అంటే ఇంత ఉద్రిక్తంగా అక్కడ ఎన్నికల పరిస్థితి, ఎన్నికల జాబితా పరిస్థితి ఉందనేది మనం చూడాల్సి ఉంది. చాలామంది ఈరోజు కూడా రాశారు, ఈరోజు చాలా పత్రికలు ఎడిటోరియల్స్ కూడా రాశాయి. ఇంకా మూడో ముఖ్యమైన పరిణామం, ఈరోజు పత్రికలన్నీ చూస్తే ప్రధానమంత్రి మోదీ గారు నారీ శక్తి మీద వ్యాసం రాయటం మనం గమనిస్తాం. నారీ శక్తి అంటే మీకు తెలుసు కదా, ఆ మూడో వంతు వాళ్ళకు సీట్లు కల్పించటం కోసం అన్ని రాష్ట్రాల్లో ఉన్న సీట్లను సగం పెంచటం అన్నదానికి కావలసిన ఆ ముసాయిదా తీర్మానాన్ని కొన్ని సవరణలతో కేబినెట్ ఆమోదించిందట. ఆ తర్వాత దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి 16వ తారీఖున ఏదో వాళ్ళు ప్రత్యేకమైన సెషన్ 3 రోజుల పాటు చర్చిస్తామన్నారు. ప్రతిపక్షాలు దీనికి అభ్యంతరం చెప్పాయి. అంటే ఇంత కీలకమైన దాన్ని ఇంత హడావుడిగా ప్రత్యేక సమావేశం వేసి చర్చించడం ఏంటి, ముందు దాని మీద సెలెక్ట్ కమిటీలో వివరమైన ఆలోచన చర్చ చేయాలి కదా అని వాళ్ళు అంటున్నారు. అంతేకాకుండా ఒకటి దక్షిణాదికి దీని మీద దక్షిణాదికి చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడున్న సీట్ల ఏర్పాటే న్యాయం కాదని మేము గోల పెడుతుంటే ఇప్పుడున్న దాని ప్రాతిపదికన మీరు మళ్ళీ సగం పెంచితే అంటే మీకు 100 రూపాయలు మీకు ఇవ్వడం అన్యాయం అని నేను చెప్తున్నాను. ఇప్పుడు 100కు ఇంకో 50 మీకు జత చేస్తున్నారు. వాళ్ళకు 100 ఇచ్చారు, నాకు తక్కువ ఇచ్చారు నేను చెప్తుంటే ఇంకో 50 జత చేస్తే ఇప్పుడు మోదీ గారు మొన్న కేరళ టూర్లో ఆయన కానీ అమిత్ షా కానీ హోంమంత్రి వాళ్ళు దక్షిణాదికి సీట్లు తగ్గవు అంటే వాళ్ళకి చాలా ఎక్కువ పెరుగుతాయి మహాన్ బా, ఉన్నవే ఎక్కువ ఇంకా పెరుగుతున్నాయని మేము చెప్తుంటే మేవి తగ్గవు అని చెప్పడం ఆ మాటల్లోనే ఒక మాయాజాలం కనిపిస్తుంది. అందుకనే స్టాలిన్ ఉత్తరం రాశాడు, పినరాయి విజయన్ కూడా ఇంతకుముందే చెప్పారు. అసలు 2026 జనాభా లెక్కల ప్రకారం ఈ సీట్ల పెంపు జరగాలంటే మీరు ఎందుకు అర్ధంతరంగా పెంచుతున్నారు? కాబట్టి సీట్లకు సంబంధించి కానీ ఓట్ల హక్కులకు సంబంధించి కానీ చాలా తీవ్ర పరిణామాలు జరగబోతున్నట్టుగా, అది కూడా ఎన్నికలప్పుడు ఇవన్నీ చేయరు వర్మ. ఒకవైపున పోలింగ్ జరుగుతుంటే ఇప్పుడు ఉదాహరణకు మోదీ గారు ఈరోజు లేఖ రాశారు, మహిళలను ఆకర్షించడానికి పనికొస్తుంది కదా. అది మామూలుగా ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు ఓటర్లను ప్రభావితం చేసే ఏమీ చేయకూడదు అన్నది నిబంధనావళి, అంతే, కోడ్ ఆఫ్ కాండక్ట్. కానీ నేను ప్రధానమంత్రి హోదాలో దేశమంతటికి లేఖ రాస్తున్నాను, మహిళలకు మేము సీట్లు పెంచుతున్నాం, మేము మహిళలకు చాలా న్యాయం చేస్తున్నాం అని. ఇంక ఓట్లు పెంచు ఆకర్షించే ఎత్తుగడ కదా, ఒక విషయం కాదు, చాలా విషయాలు ఇలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు జరిగే పోరాటం ఆ విధంగా చాలా, రేపు పార్లమెంట్ సమావేశాలు కూడా చాలా ఉద్రిక్తంగా జరిగే అవకాశం ఉంది. సార్ మూఢనమ్మకాలు ఓకేనా? సుప్రీం